Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the AI plus DPI. సో మనందరికీ AI బాగా ఇప్పుడు చాలా మందికి తెలుసు. మరి DPI అంటే కూడా మనకు ఆల్రెడీ వెల్ నోన్. సో మరి వాట్ ఈస్ DPI అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటామండి. మరి ఈ DPI అనేది ఏం చేస్తుంది, అసలు ఈ DPI ఎందుకు అని మీ అందరికీ నేను ఒకసారి చెప్తాను. అందరికీ తెలుసు బట్ నేను మళ్ళీ చెప్తాను. సో DPI అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ GST పే చేస్తున్నాము, ఫాస్టాగ్ పే చేస్తున్నాము, తర్వాత మన ఆధార్ లింక్ చేసుకుంటున్నాము, యూపీఐ యూజ్ చేస్తున్నాము. వీటన్నింటిని మనకి ఏర్పరిచే ప్లాట్ఫామే డిపిఐ అని అంటాం. సో ఈ డిపిఐ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ అంటే ఇక్కడ మనకి డిబిపి అని అంటాం, డిబిటి అని అంటాం. అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అన్నట్టుగా. ఎవరైతే బెనిఫిషరీ ఉంటే వాళ్ళకి వాళ్ళ మనీ వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు బంధు పడ్డప్పుడు కానీ, లేదా పెన్షన్ సమయంలో కానీ, సో తర్వాత ఏదైనా సాలరీస్ కానీ, లేదంటే ఏదైనా స్కీమ్స్ నుంచి వచ్చే మనీ కానీ డైరెక్ట్ పర్సన్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకి చేరుకోవడానికి ఈ డిపిఐ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అయితే మరి ఈ డిపిఐ మనకు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఇవన్నీ వర్క్ చేస్తుంది, మళ్ళీ దీనికి ఎందుకు యాడ్ చేయాలి అనేది చాలా మందికి వచ్చే క్వశ్చన్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అనేది ఇట్స్ నాట్ మై ఒపీనియన్. సో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని మోసాలని మనం ముందుగా గుర్తించవచ్చు. అయితే కొంతమంది అంటారు ఆల్రెడీ దీనివల్లే మోసాలు జరుగుతున్నాయని. సో అలాంటి వాటిని కొన్ని మనం ముందుగానే గుర్తించవచ్చు. తర్వాత మనము హెల్త్ ఇష్యూస్, ఆరోగ్య సమస్యలు కానీ, ఇప్పుడు ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ పర్సన్స్కి రీచ్ అయ్యేలా చేయడం, ఎడ్యుకేషన్ అనేది రైట్ పర్సన్స్కి రీచ్ అయ్యేలా చేయడం, ఉద్యోగాలను పెంచడం. అయితే దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నప్పుడు మనము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా మనం పెంచవచ్చు. తర్వాత ఓన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇలా మనం ఇప్పుడు తీసుకుంటే భారతదేశంలో ఇప్పుడు ఆల్రెడీ డిపిఐ యూజ్ చేయడంలో ఇండియా ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి వచ్చింది. అయితే దీనికి ఏఐ టెక్నాలజీ అనేది మనం యాడ్ చేయడం వల్ల ఇంకింత మనము అంటే బెటర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. 2016లో జియో, యూపీఐ అండ్ జిఎస్టీ ఈ 3 ప్రపంచంలోనే మనము డేటాను అతిపెద్ద డేటా యూజ్ చేయడంలో మనం దీన్ని ప్రపంచంలో మొదటి స్థానంకి వచ్చాం. అయితే ప్రతి నెల కోట్లాది రూపాయలనేది మనకి యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తర్వాత ఫాస్టాగ్ డేటా అనేది ఉపయోగించుకుంటున్నాం. ఇంత మంచిగా ఉన్నది అయినా మళ్ళీ ఏఐ ఎందుకు యాడ్ చేయడం అని అంటే సింపుల్ థింగ్ అండి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ మనము కార్యాలయాల్లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డేటాను వాళ్ళు పీడిఎఫ్ ఫైల్ రూపంలో షేర్ చేయడము, లేదంటే నార్మల్గా ఫైల్స్ రాస్తారు కదా, ఆ ఫైల్స్ రూపంలో షేర్ చేయడము. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆఫీస్కి ఇంకొక ఆఫీస్కి ఇంటర్లింక్స్ అనేది సెట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, సో ఇంకొక ప్లేసెస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఈ రెండింటికి కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ డేటాని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక డేటా అంటే ఒక సంస్థకు సంబంధించిన డేటా అంతా కూడా ఒక దగ్గర వస్తుంది. సో అప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా బెటర్ వేలో సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చని ఏఐని